సింగరేణిలో గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన ఏఐటీయూసీ కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు ఒకరోజు నిరాహార దీక్షల్లో పాల్గొన్న వారికి పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించిన ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య. ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎన్టీపీసీ పోలీసులు. డివిజన్లలోని సమస్యలపై ఈ నెల 25న రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా. సిపిఎం పట్టణ కార్యదర్శి ఏ మహేశ్వరి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి వెల్లడి. రెండవ డివిజన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రోడ్డు నిర్మించాలని, ఇందిరమ్మ కాలనీలో ఇంటి నెంబర్లను కేటాయించాలని రామగుండం డిప్యూటీ కమిషనర్కి వినతి పత్రం అందజేసిన ఎన్టీపీసీ సిపిఎం నాయకులు. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి వెల్లడి. రేపటి నుంచి పరీక్షలు రాయబోతున్న 10th క్లాస్ విద్యార్థులతో ఆనందంగా గడుపుతూ ఒక్కసారిగా కుప్పకూలి హాస్పిటల్ తీసుకువెళ్లగానే కన్ను మూసిన సత్యం సార్.